అలాగే ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్, అలాగే విజయనగరం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ముఖ్యంగా మనం ఒకటి తాతగారిది శత జయంతి సందర్భంగా వారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటూ ఒక తెలుగు పుస్తకం అనేది మనం ఆవిష్కరణ చేయటం జరిగింది. అయితే మనం చూస్తుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను. నేను ఒకసారి మాన్సాస్లో ఒక బోర్డ్ మెంబర్గా పనిచేశాను. అయితే నేను ఈ బోర్డ్ మెంబర్గా పనిచేసినప్పుడు నాకు ఒకళ్ళు అడిగారు అన్నమాట, మీ కోట ఇంత దానం చేశారు, దాని విలువ ఎంత అని అడిగారు. అయితే మన కోట విలువ ఎంత అంటే ప్రతి ఒక్క గడపని టచ్ చేసి వారి సొంత కాలు మీద నిలబడే అవకాశం మన కోట విలువ అది. అలాగే ఎంతోమంది మొత్తం ఉత్తరాంధ్రలో మన కోట మీద ఎడ్యుకేట్ అయ్యి ఈ కోటలో చదివి పెద్దలై బతికారు. అది ఈరోజు మన కోట విలువ. అలాగే మనం చూస్తుంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది ఒకటి చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయం నా ఇంట్లో ఉంది కాబట్టి నాకు అర్థం అవ్వలేదు. నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు రామ్నాథ్ గారు ఇక్కడే ఉన్నారు, వారు ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది మీ ఇంట్లోనే ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది మీ తాతగారు ఆ రోజుల్లో ఈ ఆస్తులన్నీ దానం చేసి దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి ఇక్కడ మన ఉత్తరాంధ్రకి ఒక పవర్ అనేది ఎంతోమందికి ఒక్కొక్కరికి అందజేశారనేది ముఖ్యంగా వారే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మన ఇంట్లో ఉన్నప్పుడు దాని విలువ అనేది మనకు కనిపించదు, కానీ ఎవరో మనకు చూపెట్టినప్పుడు అది మనకు కనిపిస్తుంది. అది ఈ కోట విలువ. అలాగే మనం ఈరోజు ఇక్కడ నేను ఎమ్మెల్యే అవ్వటం, అదే సంవత్సరంలో తాతగారు 100 సంవత్సరాలు శత జయంతి సందర్భంగా వారి పుస్తకం ఆవిష్కరణం చేయటం ఎంతో సంతోషదాయకం. అయితే ఒక మాట అయితే మనం చెప్పాలి, ఇక్కడ మాన్సాస్లో 13,000 ఎకరాలు దానం చేశారు. దాంట్లో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ కోసం ప్రత్యేకంగా 3,500 ఎకరాలు సుమారుగా సంధ్యారాణి గారి కాన్స్టిట్యుయెన్సీలో వారి ట్రైబల్ సెపరేట్గా షెడ్యూల్ ట్రైబ్స్ కోసం ఒక ట్రైబల్ యూనివర్సిటీ కోసం ఇందిరాగాంధీ గారికి ఒక లేఖ రాశారు, అక్కడ ట్రైబల్ యూనివర్సిటీ పెట్టమని. అయితే ఈ ట్రైబల్ యూనివర్సిటీ తాతగారి కోరిక, ఈరోజు వరకు అది జరగలేదు. సంధ్యారాణి గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు నాన్నగారు చైర్మన్గా ఉన్నప్పుడు వారి కళ మీరు నెరవేరుస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, నా పూర్వజన్మలో నేను ఏదో మంచి పని చేశాను కాబట్టి నేను ఈ కుటుంబంలో జన్మించటం, ఆంధ్రప్రదేశ్లో ఉమెన్కి హైయెస్ట్ మెజారిటీ వచ్చి గెలవటం నా పూర్వజన్మ సుకృతాన్ని భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.